Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic second year, fourth semester, business law paper. Explain the topic. Explain the topic legal position of directors. Legal position of directors. డైరెక్టర్ల న్యాయాత్మక స్థితి. డైరెక్టర్ల స్థితి కంపెనీల చట్టం 1956 స్పష్టంగా క్లారిటీగా చాలా క్లియర్గా సూక్ష్మంగా నిర్వచించలేదు. డైరెక్టర్ల స్థితిని కంపెనీల చట్టం 1956 స్పష్టంగా సూక్ష్మంగా నిర్వచించలేదు. డైరెక్టర్లను అనేక విధాలుగా వర్ణించారు. డైరెక్టర్లను అనేక విధాలుగా వర్ణించారు. డైరెక్టర్లను ఏజెంట్లుగా, ట్రస్టీలుగా, మేనేజింగ్ భాగస్తులుగా పేర్కొన్నారు. ఇక్కడ డైరెక్టర్లను అనేక విధాలుగా వర్ణించారు. డైరెక్టర్లను అనేక విధాలుగా వర్ణించారు. డైరెక్టర్లను ఏజెంట్లుగా, ట్రస్టులుగా, మేనేజింగ్ భాగస్తులుగా పేర్కొన్నారు. డైరెక్టర్లు కంపెనీల వ్యవహారాలను, ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీల వ్యవహారాలు, యాక్టివిటీస్ని, కంపెనీ వ్యవహారాలను నిర్దేశించి, పర్యవేక్షించి, నిర్వహించి వారైనప్పటికీ నిర్దేశించి, పర్యవేక్షించి, నిర్వహించే వారైనప్పటికీ వీరు కంపెనీ ఉద్యోగులు కారు. లార్డ్ సెల్ జోర్స్ జిఈ రైల్వే టర్న్ కేసులో లార్డ్ సెల్ జోర్స్ జిఈ రైల్వే టర్నర్ కేసులో డైరెక్టర్లు కంపెనీ ట్రస్టులుగా, ఏజెంట్లుగా వ్యవహరిస్తారని తెలియజేయడం జరిగింది. రైల్వే టర్నర్లో కేసులు డైరెక్టర్లు కంపెనీ ట్రస్టులుగా, ఏజెంట్లుగా వ్యవహరిస్తారని తెలియజేయడం అనేది జరిగింది. ఏజెంట్లుగా డైరెక్టర్లు కంపెనీకి భౌతిక రూపంలో లేదు. కంపెనీ భౌతిక రూపంలో అనేది లేదు. కావున తనంత తానుగా వ్యాపారాన్ని చూసుకోలేదు. తన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వ్యవహారాలు ఏజెంట్ల ద్వారా నిర్వహింపజేస్తుంది. ఈ ఏజెంట్లు కంపెనీ వాటాదారుల ద్వారా ఎన్నుకోబడతారు. ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంపెనీ వాటాదారుల ద్వారా
ఎన్నుకోబడతారు. కావున వీరికి మామూలు ఏజెన్సీ సూత్రాలని వర్తిస్తాయి. ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారు వాటాదారుల ద్వారా ఎన్నుకోబడతారు. కావున వీరికి మామూలు ఏజెన్సీ సూత్రాలు వర్తిస్తాయి. కంపెనీ చట్టాన్ని నియమావళిని దృష్టిలో ఉంచుకొని ఏజెంట్లుగా వ్యవహరించే డైరెక్టర్లు కంపెనీ వ్యాపారాన్ని బాధ్యతాయుతంగా చేపట్టాలి. కంపెనీ తరపున కాంట్రాక్ట్లను తమ అధికార పరిధిలో లోబడి చేసుకోవచ్చు. డైరెక్టర్లు తమ వ్యక్తిగత పేర్లపై చేసుకున్న కాంట్రాక్ట్లకు వారే బాధ్యతలను స్వీకరించాలి. కంపెనీ చట్టాన్ని నియమావళిని దృష్టిలో ఉంచుకొని ఏజెంట్లుగా వ్యవహరించే డైరెక్టర్లు కంపెనీ వ్యాపారాన్ని బాధ్యతాయుతంగా చేపట్టాలి. కంపెనీ తరపున కాంట్రాక్ట్లను తమ అధికార పరిధిలో లోబడి చేసుకోవచ్చు. డైరెక్టర్లు తమ వ్యక్తిగత పేర్లపై చేసుకున్న కాంట్రాక్ట్లకు వారే బాధ్యతలను స్వీకరించాలి. సంస్థాపనా పత్రం నియమావళిలోని అంశాలకు భిన్నంగా డైరెక్టర్లు వ్యవహరించకూడదు. ఫెర్గుసన్ జి. విల్సన్ కేసులో మామూలు సరళిలో వ్యవహరించే డైరెక్టర్లు కంపెనీ ఏజెంట్లని వారికి వ్యక్తిగతమైన బాధ్యత ఏమీ లేదని ఎల్.జె. కైసన్స్ అనే న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే డైరెక్టర్లు కంపెనీ ఏజెంట్లు తప్ప మరేమీ కాదని చెప్పడానికి వీలు లేదు. కంపెనీకి సంబంధించిన విషయాలలో అయితే కంపెనీకి ఏజెంట్లు తప్ప మరేమీ కాదని చెప్పడానికి వీలు లేదు. డైరెక్టర్లు కూడా కంపెనీకి సంబంధించిన విషయాల్లో స్వేచ్ఛాయుతమైన అధికారాలు కలిగి ఉన్నారు. కంపెనీకి సంబంధించిన విషయాల్లో స్వేచ్ఛాయుతమైన అధికారాలు అనేవి కలిగి ఉన్నారని చెప్పచ్చు. అన్ని విషయాల్లోనైనా వారు వాటాదారులను సంప్రదించవలసిన అవసరం లేదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛాయుతమైన అధికారాలు అనేవి కలిగి ఉన్నారు. అన్ని విషయాల్లోనైనా వారు వాటాదారులను సంప్రదించవలసిన అవసరమేమీ లేదు. ఎందుకనగా నియమావళి ద్వారా నిర్దిష్టమైన కొన్ని అధికారాలు డైరెక్టర్లకు సంక్రమిస్తాయి. పవర్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్టర్లకి సంక్రమిస్తాయని చెప్పచ్చు. డైరెక్టర్లు మామూలుగా నియమించబడే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి వాటాదారులు ఎన్నుకుంటారు. కాబట్టి డైరెక్టర్లను సాధారణ ఏజెంట్లుగా కాకుండా ప్రత్యేక ఏజెంట్లుగా పరిగణిస్తారు. కాబట్టి డైరెక్టర్స్ ఎవరుంటారో నార్మల్గా కాకుండా వాళ్ళని
డైరెక్ట్గా అంటే ప్రత్యేకంగా ఒక స్పెషల్గా ఏజెంట్లుగా పరిగణించడం, ఒక స్పెషల్ ఏజెంట్లుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ట్రస్టీలుగా డైరెక్టర్లు. ఇక్కడ ట్రస్టీలుగా డైరెక్టర్స్ అంటే డైరెక్టర్లు కంపెనీ యొక్క ఏజెంట్లే. ఇక్కడ ట్రస్టీలుగా డైరెక్టర్స్ అంటే డైరెక్టర్లు కంపెనీ యొక్క ఏజెంట్లే కాకుండా ట్రస్టీలుగా కూడా వ్యవహరించవలసి ఉంటుంది. కంపెనీ యొక్క ఆస్తులకు, సొమ్ముకు డైరెక్టర్లు ట్రస్టులుగా భావింపబడతారు. డైరెక్టర్ కంపెనీ యొక్క ఆస్తులను, సొమ్మును ప్రయోజనాలు అంటే స్వయ ప్రయోజనాలకు వినియోగించకుండా కంపెనీ శ్రేయస్సుకు, లాభదాయకతను పెంపొందించడానికి ఉపయోగించాలి. స్వయ ప్రయోజనాలకు వినియోగించకుండా కంపెనీ శ్రేయస్సుకు, లాభదాయకతను పెంపొందించడానికి ఉపయోగించాలి. కంపెనీ ఆస్తులు డైరెక్టర్ల పేరుతో ఉండకపోయినప్పటికీ వారికి పరీక్షించవలసిన బాధ్యత డైరెక్టర్లపై ఉంటుంది. డైరెక్టర్లు వాటాదారులకు, రుణదాతలకు, ఇతరులకు ధర్మకర్తలుగా భావిస్తారు. డైరెక్టర్లు అనేవాళ్ళు వాటాదారులకు, రుణదాతలకు, ఇతరులకు ధర్మకర్తలుగా భావిస్తారని చెప్పచ్చు. కంపెనీ లాభాలు గడించుకున్నచో వాటాదారులకు మూలధనం నుండి డివిడెంట్లు చెల్లించినట్లయితే, వాటాదారులకు మూలధనం ఏదైతే ఉంటుందో, క్యాపిటల్ నుండి డివిడెంట్లకు చెల్లించినట్లయితే డైరెక్టర్లు ఈ చర్యలను నమ్మక ద్రోహకంగా పరిగణిస్తారు. కంపెనీ సొమ్మును అనుచితంగా ఎవరికైనా చెల్లించినప్పుడు వ్యక్తిగతంగా డైరెక్టర్లు బాధ్యులవుతారు. వ్యక్తిగతంగా డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ డైరెక్టర్లు బాధ్యులవుతారు. కాబట్టి ఆ సొమ్మును కంపెనీకి వాపస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ సొమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని కంపెనీకి వాపస్ అనేది చేయాల్సి ఉంటుంది. కంపెనీ వాటాదారులుగా డైరెక్టర్లు. కంపెనీ వాటాదారులుగా డైరెక్టర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, డైరెక్టర్లు కంపెనీ నిర్వహణలో అంటే డైరెక్టర్స్ అనేవి కంపెనీ మేనేజ్మెంట్లో ఎక్కువ ప్రాముఖ్యతను అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది కలిగి ఉన్న వ్యక్తులు, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్స్ ఏంటంటే ప్రాథమికంగా వీరు కంపెనీ వాటాదారులు. వీరు ప్రైమరీ షేర్ హోల్డర్స్ అని కూడా చెప్పచ్చు. ప్రాథమికంగా వీరు కంపెనీ వాటాదారులు. ఆ తరువాతనే డైరెక్టర్లుగా ఎంపిక అవుతారు. ఆ తరువాతనే వీరు డైరెక్టర్లుగా ఎంపిక అవడం అనేది జరుగుతుంది. వీరు వ్యక్తిగత హోదాని కానీ, సభ్యులుగా కానీ కంపెనీలో కాంట్రాక్ట్ చేసుకోకూడదు. వాటాదారులుగా వాటాదారుల సమావేశాలలో పాల్గొని ఓటు హక్కులను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే వారు తమ హోదాను దుర్వినియోగపరిచి రహస్య లాభాలను పొందకూడదు. నిర్వహణ భాగస్వాములుగా డైరెక్టర్లు అనేవాళ్ళు డైరెక్టర్లు
వాటాదారుల కంపెనీ నిర్వహణగా నిర్వహణ భాగస్వాములుగా డైరెక్టర్లు. మేనేజ్మెంట్ పార్ట్నర్షిప్ డైరెక్టర్స్. కంపెనీ షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్. మనం ముందు ఏం చెప్పుకున్నామంటే కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ గురించి చెప్పుకున్నాం. దానికంటే ముందు ట్రస్టులుగా డైరెక్టర్స్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ నిర్వహణ భాగస్వాములుగా డైరెక్టర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాటాదారులు అంటే షేర్ హోల్డర్స్ కంపెనీ నిర్వహణలో, కంపెనీ మేనేజ్మెంట్లో ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా పాల్గొనే వీలు లేదు. అంటే వీళ్ళు కంపెనీ నిర్వహణలో డైరెక్ట్గా పాల్గొనడానికి వీలు లేదు. కావున కంపెనీ నిర్వహణలో చేపట్టడానికి వాటాదారులు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. కంపెనీ నిర్వహణలో చేపట్టడానికి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీస్ మేనేజ్మెంట్ కావచ్చు, నిర్వహణ కావచ్చు, దాని యొక్క కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ కంపెనీ స్టార్ట్ చేయాలంటే కంపెనీల యాక్ట్, ఇండియన్ కంపెనీ యాక్ట్ 1956 ప్రకారం ఆమోదించబడిన తర్వాత కంపెనీ యాక్ట్ అనేది కంపెనీలు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీలో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అంటే కంపెనీలో వాటాను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అనడం జరుగుతుంది. కంపెనీలో వాటాను కలిగి ఉన్నటువంటి వ్యక్తులను షేర్ హోల్డర్స్ అనడం జరుగుతుంది. ఈ షేర్ హోల్డర్స్కి డైరెక్టర్లని డైరెక్ట్గా ఎన్నుకునే అధికారం ఉంటుంది. ఆ అధికారం ఏంటంటే ఓటింగ్ రైట్స్ అనేవి ఈ షేర్ హోల్డర్స్కి కల్పించడం జరుగుతుంది. ఓకే, వాటాదారులు కంపెనీ నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనే వీలు కాదు. కావున కంపెనీ నిర్వహణ చేపట్టడానికి వాటాదారులు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి కూడా కల్పించడం జరుగుతుంది. డైరెక్టర్లు తమ కోసం, ఇతర వాటాదారుల కోసం కంపెనీ నిర్వహణ బాధ్యతలు, కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అలాగే రెస్పాన్సిబిలిటీ అనేది చేపడతారు. అందువల్ల డైరెక్టర్ల స్థితిని భాగస్వామి సంస్థలో డైరెక్టర్ల స్థితిని పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ పార్ట్నర్షిప్ పొజిషన్లో అంటే స్థితితో పోల్చవచ్చు, కంపారిజన్ చేయవచ్చు. కానీ నిర్వహణ భాగస్తునికి ఉన్న అధికారాలు కానీ బాధ్యతలు కానీ డైరెక్టర్లకు ఉండవు. ఎందుకనగా డైరెక్టర్లు అధికారాలు కంపెనీ చట్టానికి ఆయా కంపెనీ నియమావళికి లోబడి ఉంటాయి. కావున డైరెక్టర్ల న్యాయాత్మక స్థితి అనేది ఏజెంట్లుగా, ట్రస్టీలుగా, నిర్వహణ భాగస్తులుగా భావించినప్పటికీ ఖచ్చితమైన అర్థంతో వాస్తవంగా వారు కాదు. వారు లక్షణాలలో కొన్ని మాత్రమే వీరిలో మిళితమై ఉన్నాయి. డైరెక్టర్ల యొక్క న్యాయాత్మక స్థితి సమయం, సందర్భం బట్టి మారుతూ ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్ల పదవిని ఖాళీ చేయుట. సెక్షన్ 283 ప్రకారం డైరెక్టర్లు పదవిని ఖాళీ చేయటం అనేది సెక్షన్ 283 ప్రకారం డైరెక్టర్లు ఈ దిగువ సందర్భాల్లో తమ పదవిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్, డైరెక్టర్లుగా ఎంపికైన 2 నెలల్లోపు అర్హత వాటాదారులను పొందడంలో విఫలమైనప్పుడు. సెకండ్ వన్, కంపెనీ ఇచ్చిన వాటా సొమ్ము చెల్లింపు పిలుపును 6 నెలల్లోపుగా ఆదరించకపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించవచ్చు. కంపెనీ ఇచ్చిన వాటా సొమ్ము చెల్లింపు పిలుపును 6 నెలల లోపుగా ఆదరించకపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈ నిబంధనలను సడలించవచ్చు. దాంట్లో థర్డ్ పాయింట్ వచ్చేసరికి అర్హత వాటాల స్వాధీనాన్ని వదులుకున్నప్పుడు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే దివాళాదారునిగా నియమింపబడడం లేదా దివాళా కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు. ఈ దివాళాదారుడుగా నియమింపబడడం లేదా దివాళా కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు. అలాగే ఫిఫ్త్ వన్, పిచ్చివాడని కోర్టు అనేది తీర్పు ఇచ్చినప్పుడు. నెక్స్ట్ వన్, కంపెనీ అనుమతి లేకుండా లాభాన్ని పొందే వ్యవహారంలో పాల్గొన్నప్పుడు. తనకు ఆసక్తి గల కాంట్రాక్ట్ విషయాలను కోర్టు తెలియజేయడంలో విఫలమైనప్పుడు. సెవెంత్ పాయింట్, బోర్డు అనుమతి లేకుండా సెలవు పొందకుండా వరుసగా 3 బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు. అనారోగ్యం ఇతర కారణాల వల్ల సమావేశానికి హాజరు కాకపోవడం పరిగణలోనికి తీసుకోబడదు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కంపెనీ నుండి ఏదైనా రుణాన్ని కానీ పూచీ కానీ పొందినప్పుడు. నేరస్తునిగా పరిగణింపబడి 6 మాసాల పాటు జైలు శిక్ష అనుభవించినప్పుడు. నేరస్తునిగా పరిగణింపబడి 6 మాసాల పాటు జైలు శిక్ష అనుభవించినప్పుడు. 10th, మోసగాడిని కోర్టు ధృవీకరించి డైరెక్టర్గా ఉండడానికి వీలు లేదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు. 11th, సెక్షన్ 299కి విరుద్ధంగా కంపెనీలో కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నప్పుడు. సెక్షన్ 284 ప్రకారం డైరెక్టర్లను తొలగించినప్పుడు. కంపెనీపై నిబంధనలే కాకుండా డైరెక్టర్లు తమ పదవిని ఖాళీ చేయడానికి ఆనందంగా కొన్ని నిబంధనలను నియమావళిలో పొందుపరచవచ్చు. డైరెక్టర్లు పదవి ఖాళీ చేసిన తరువాత కూడా డైరెక్టర్లుగా వ్యవహరించినట్లయితే రోజుకు 500 రూపాయల చొప్పున జరిమానాను పొరపాటు కొనసాగించినంతకాలం చెల్లించవలసి ఉంటుంది. డైరెక్టర్ల తొలగింపు. డైరెక్టర్ల పదవీ కాలం పూర్తి కాకుండానే కంపెనీ వారిని
సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడిన డైరెక్టర్లను మినహాయించాలి. డైరెక్టర్ల తొలగింపు ద్వారా ఏర్పడిన ఖాళీని అదే సమయంలో వేరొకరిని నియమిస్తూ భర్తీ చేయాలి. తొలగించబడిన డైరెక్టర్ల స్థానంలో నియమింపబడిన వ్యక్తిని మిగిలిన పదవీ కాలంలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. డైరెక్టర్లను ఈ దిగువ పద్ధతుల ద్వారా తొలగించవచ్చు. వాటాదారుల ద్వారా సెక్షన్ 284. సెకండ్ వన్, కేంద్ర ప్రభుత్వం ద్వారా సెక్షన్ 388 బి నుండి సెక్షన్ 388 వరకు. థర్డ్, కోర్టు ద్వారా సెక్షన్ 397, 398, 402. వాటాదారుల ద్వారా వాటాదారులు సాధారణ తీర్మానం ద్వారా సాధారణ సమావేశంలో డైరెక్టర్ల పదవీ కాలం పూర్తి కాకముందే వారిని పదవి నుండి తొలగించవచ్చు. డైరెక్టర్లను తొలగించే ప్రతిపాదనకు సంబంధించి ప్రత్యేకమైన నోటీసును వాటాదారులకు కంపెనీ అందచేయాలి. సంబంధిత డైరెక్టర్లకు కూడా ఒక ప్రతిని పంపవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్, డైరెక్టర్లు కూడా తొలగింపుకు సంబంధించిన నోటీస్పై సంజాయిషీలు కూడా కంపెనీకి ఇవ్వవచ్చు. ఈ సంజాయిషీ ప్రతిని కంపెనీ సభ్యులకు అందజేయాలి. ఒకవేళ సంజాయిషీ ప్రతులను కంపెనీ సభ్యులకు పంపే వ్యవధి లేనప్పుడు కంపెనీ సమావేశంలో సభ్యులందరికీ చదివి వినిపించవలసి ఉంటుంది. ఖాళీ అయిన డైరెక్టర్ల స్థానాన్ని ప్రత్యేక నోటీస్తో అదే సమయంలో భర్తీ చేయవచ్చు. తొలగించబడిన డైరెక్టర్లు నష్టపరిహారాన్ని పొందుటకు అవకాశాలు కోల్పోకూడదు. వాటాదారులకు దిగువ పేర్కొనబడిన డైరెక్టర్లను తొలగించడానికి వీలు లేదు. 1, కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన డైరెక్టర్లు. 2, 1/4/1952 నాటికి జీవిత కాలానికి డైరెక్టర్లుగా కొనసాగుతున్న ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్. థర్డ్ వన్, తమాషా పద్ధతిన నియమించబడిన డైరెక్టర్లు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం హైకోర్టు సూచనల మేరకు డైరెక్టర్లను వారి పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించవచ్చు. కంపెనీ నిర్వాహక సిబ్బంది అవకతవకలను విచారించమని హైకోర్టును కోరే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాలలో విచారణ చేపట్టవలసి కోరుతుంది. ఫస్ట్ వన్, విధి నిర్వహణలో డైరెక్టర్లు నమ్మక ద్రోహానికి పాల్పడినప్పుడు, మోసం చేసినప్పుడు, అక్రమ వ్యవహారాలు చేపట్టినప్పుడు. సెకండ్ వన్,
కంపెనీ నిర్వహణ లాభదాయకమైన ఆదర్శవంతమైన వ్యాపార సూత్రాలలో నిర్వహించడంలో విఫలమైనప్పుడు డైరెక్టర్లు చర్య వల్ల పరిశ్రమకు లేదా వ్యాపారానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు. డి. ప్రజల ఆసక్తికి విరుద్ధంగా రుణదాతలకు, సభ్యులకు లేదా ఇతర వ్యక్తులకు నష్టాన్ని కలిగించే విధంగా కంపెనీ నిర్వహణను చేపట్టినప్పుడు. పై సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆయా డైరెక్టర్ల చర్యను విచారించమని కోరవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుండి దరఖాస్తు రాగానే హైకోర్టుకి సంబంధించిన డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ డైరెక్టర్లు విధి నిర్వహణలో బాధ్యతలను చేపట్టకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తాత్కాలికంగా వేరొక వ్యక్తిని డైరెక్ట్గా నియమించవచ్చు. హైకోర్టు కేసు విచారించగా డైరెక్టర్స్ వ్యతిరేకంగా దానికి భిన్నంగా తీర్పిచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆ వ్యక్తిని, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించవచ్చు, ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ విధంగా తొలగించబడిన డైరెక్టర్ను ఇతర ఈ కంపెనీలో కూడా నిర్వహణ సిబ్బంది స్థానంలో 5 సంవత్సరాల పాటు నియమించడానికి, 5 years పాటు నియమించడానికి వీలు లేదు. నెక్స్ట్ వన్, కోర్టు ద్వారా డైరెక్టర్లు దుర్వాహన దమన నీతి అదుపు చేయడానికి సంబంధించి కంపెనీ ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైనా కోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేనేజర్స్కు, మేనేజింగ్ డైరెక్టర్లకు కంపెనీతో గల కాంట్రాక్ట్ను రద్దు చేయవచ్చును. కోర్టు ద్వారా తొలగించబడిన డైరెక్టర్స్ లేదా ఇతర నిర్వహణ సిబ్బంది తిరిగి డైరెక్టర్లుగా నియమించడానికి, కంపెనీ మీద దావా వేయడానికి, కోల్పోయినందుకు నష్టపరిహారం పొందడానికి అనర్హులు. ఈ విధంగా తొలగింపబడిన డైరెక్టర్లను ఇతర ఏ కంపెనీలో కూడా నిర్వహణ సిబ్బంది స్థానంలో 5 సంవత్సరాల పాటు నియమించడానికి వీలు లేదు. డైరెక్టర్ల రాజీనామా. కంపెనీ నియమావళి అనుబంధంగా డైరెక్టర్ తన పదవిని రాజీనామా చేయవచ్చు. నియమావళిలో డైరెక్టర్లు రాజీనామాకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేనప్పుడు కంపెనీకి నోటీస్ అందజేస్తూ ఎప్పుడైనా తన రాజీనామాను సమర్పించవచ్చు. ఒకసారి సమర్పించిన రాజీనామాను తిరిగి విరమించుకునే అవకాశం లేదు. రాజీనామా లేఖను డైరెక్టర్కు విరమించుకోవడానికి కంపెనీ అవకాశాన్ని కలిగించవచ్చు. రాజీనామా చేయాలనుకున్న డైరెక్టర్ తన రాజీనామా కంపెనీ రిజిస్టర్ కార్యాలయానికి పంపాలి. సాధారణ సమావేశంలో రాజీనామా చేసినట్లుగా మాటపూర్వకంగా చెప్పిన కంపెనీ దాన్ని ఆమోదించవచ్చు. రాజీనామా పత్రాన్ని సమర్పించిన తేదీ నుండి లేదా మాటపూర్వకంగా తెలియజేసిన తేదీ నుండి
అతని రాజీనామా ఆచరణ వస్తుంది. పూర్తి కాలపు డైరెక్టర్ రాజీనామాను కంపెనీ ఆమోదించిన తేదీ నుండి ఆచరణలోకి వస్తుంది. డైరెక్టర్ల పారితోషికం. డైరెక్టర్ల పారితోషికం అనేది డైరెక్టర్కు చెల్లించే పారితోషికంగా కంపెనీ యొక్క నియమావళి ద్వారా లేదా సాధారణ సమావేశం తీర్మానం ద్వారా నిర్ణయం అవుతుంది. నియమావళి ప్రకారం డైరెక్టర్లు చెల్లించే పారితోషికం ప్రత్యేక తీర్మానం ద్వారా నిర్ణయింపబడవచ్చు. డైరెక్టర్కు చెల్లించే పారితోషికం మొత్తం మీద కంపెనీ నికర లాభాల్లో 11% మించకూడదు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.